సంపూర్ణ కార్తీక మహాపురాణము 11వ రోజు పారాయణము ఏకవింశాధ్యాయము యుద్ధవర్ణము అత్రి ఉవాచ అగ్రస్య సాధారణమైన దొమ్మిగా కొట్లాట్లగా ప్రారంభమై ఆ సమరము యొక్క మహాయుద్ధముగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడి గుదియలతో ఇనుపకట్ల తాటికర్రలతో ఖడ్గ పటిన ముసల శూల బలాతక తోమర కుంభ కూటాధ్యాయాలతో ఘోరముగా యుద్ధము చేశారు. ఆ సంకుల సమరంలో కాబోజద రాజు 3 వంతుల బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంబోజ రాజుపై వేశాడు. ఆ బాణాలు కాంబోజుని కవచానికి చీల్చి గుండెల్లో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతుండగా తన వక్షంతో గుచ్చుకున్న బాణాలను పెరికి తీసి ఆ కాంబోజ మహారాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను. నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వానినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగిస్తాడు. ఆ బాణాలు పురంజయుణ్ణి సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని అకర్ణాంతరము లాగి కాంబోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలములో అతగాడి గుండెలలో నిండి వీపు గుండా దూసుకుపోవడంతో కాంబోజరాజు మూర్ఛించాడు. దీనితో యుద్ధము మరింత భయంకరమైనది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరగబడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు మొండెలు వేరుగాబడి ఎడంగా పడి గిలగిలా తన్నుకుంటున్న కాలంబొటుల కళేబరాలతో కదనరంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తమక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీష్మణ బీభత్య సంగ్రామములో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది. కురుకాది వీరులు విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురము చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనుకునే కోరిక గనుక బలవత్తంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రవృత్తులతో విష్ణువును సేవించడమొక్కటే మార్గము. రాజా, ఇది కార్తీక పౌర్ణమి. కృత్తిక నక్షత్రయుడై చంద్రుడు షోడశ కళాభోయాయమానముగా ఉండే ఈ వేళ ఈ ఋతువుల్లో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద నామాలను ఇత్యాది నామాలతో మేళతాళాలతో ఎలుగెత్తి పాడు. ఆ పాటలతో పరవశుడైన హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వల్ల నీకు
మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసములో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రు భయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్యమహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు భూపతి. ఈనాటి ఓ ఓటమికి కారణం సైన్య బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమా. మితిమీరిన ఆదర్శవర్తనం వలన ధర్మఫలం తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శ్లోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్యస్య సుఖ సంపత్ సౌభాగ్య సంతానాలు సంగటిల్లి తీరుతాయి. నా మాటల్ని విశ్వసించు అని చెప్పాడు. రెండవ నాటి యుద్ధము, పురంజయుని విజయము. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు. అగ్రస్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణాలయంకి వెళ్ళి వివిధ ఫలపుష్ప పల్లవ దళాదిగా విష్ణువును షోడాపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలర్పించి మేళతాళాలతో ఆయన్ను కీర్తించి పార్యవశ్యంతో నర్తించాడు. అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో వినియుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేషసైన్య సమ్మేతుడై పునఃయుద్ధ రంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువుల సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఈ ఘంటారం చెవిన పడిన కాంబోజ కురుజాది బలాలు పురంజయుని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగంతులు ఆకాశానికి సైతం ఎగరగలిగిన అయిన గుర్రాలతోనూ ఐరావాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య జయంకాక్ష తత్పరులై ప్రాణాలను తెగించి పోరాడి కాల్భోజతోనూ క్రమక్రమంగా యుద్ధం దారుణీక్షణీయమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతృప్తుడైన గరుడమనుడు అతని దైవబలాన్ని తోడు చేయడం వలన అలాంటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఊడిగిపోయాయి. కాంబోజుల గుర్రాలు, కణజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపాపాపుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుని పరాక్రమానికి గుండెలలిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విశ్వానుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రుడవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చీకటికెల మీదనే చిమిడిపోతాయి. అగ్రస్య, విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా
పరిగణింపబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేన కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మచండాలులేనని గుర్తింపు. ఇక వేదవేత్తలై హరిభక్తుడై కార్తీక వ్రత నిష్ఠుడైన వానియందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడని చెప్పబడుతుంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్నించి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలనే కోరికతో విష్ణువుని అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు అగ్రస్య. స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజకుడై ఉంటేనే ముక్తి. భక్తులక శ్రీహరి విష్ణువుకి భక్తులు అన్యోన్య రాగాల బద్ధులై ఉంటారు. భక్తులు ఇహపరాలు రెండిటిని అనుగ్రహించి రక్షింపగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న విష్ణువునందు భక్తి ప్రవర్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రతావకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేద సమ్మతము, సకల శాస్త్రాసారము, గోపథ్యము, సర్వవ్రతోపమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన, కనీసం కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగత పాపులై అత్యంలో వైకుంఠం చేరుకుంటారు. పురంజయునికి మోక్షము ఎలా కలిగిందో తెలుసుకుందాం. హే అతి మునీంద్ర, విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏమి చేశాడో వివరించు అని అగ్రస్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవత్ కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అగస్త్యుడు కోరడంతో అత్రి ఇలా చెప్పసాగాడు. భగవంతుని కృప వలన భండవ భూమిలో విజయలక్ష్మిని వరించిన పురంజయుడు అమరావతితో ఇంద్రుడి వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య సౌపాచ పాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞ యాగాది నిర్వాహకులు ఇత్యాదులు చేస్తూ ప్రతివర్ణ ప్రముక్త కార్తీక వ్రతాచరణం వలన విగత వైష్ణవుడై రాసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజాప్రియుడై ఏ దేశాలలో ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువును ఏ విధంగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనలో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీరంగనాథుడనే పేరు అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుండి కడతేరమని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్యవిధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతరమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను చేస్తూ శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతి క్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జపానాది వియుక్త ధర్మాలన్నిటినీ నిర్వహించి కార్తీక వ్రతం పూర్తి చేసుకొని తర్వాత అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సంప్రాప్తులైన పొంది కొన్నాళ్లకు సర్వభోగ వివర్తుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలలోనే లీనమై
తత్పృణవన్యాసాధ్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే 11వ అధ్యాయం సమాప్తం. పరమశివుణ్ణి శ్రీహరిని నమస్కరించుకుందాం. హరహర మహాదేవ శంభో శంకర. 11వ రోజు నిషిద్ధములు. 11వ రోజు నిషిద్ధము పులుపు, ఉసిరి. దానము చేయవలసినవి విభూతి పండ్లు, దక్షిణ. పూజించాల్సిన దైవము శివుడు. జపించాల్సిన మంత్రము ఓం రుద్రాయ స్వాహ, ఓం నమః శివాయ. ఫలితము ధనప్రాప్తి, పదవీ లబ్ధి. జపించాల్సిన మంత్రం ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఓం రుద్రాయ స్వాహ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. 11వ నాటి పారాయణము సమాప్తము.